మళ్ళొక ప్రశ్న. పరమాత్మ మనకు సాకార రూపంలో కనబడడు. పంచభూతాలు ఒక మనిషి రూపంలో ఉన్నావు, ఒక శరీరం రూపంలో ఉన్నావు. కానీ జన్మ, పృథివీ, అగ్ని, ఆయు, ఆకాశము ఈ యొక్క పంచభూతాలు కనబడవు. అయితే ఇల్లు కట్టినందుకు కూడా ఇల్లు మొత్తము ఈ పంచభూతాలతోనే తయారవుతుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. చెట్టు కూడా అలాగే తయారవుతున్నది ఈ పంచమహాభూతాలతో. చెట్టు భూమిలో విత్తనం పాడిన ద్వారా కాస్త నీరు పడుతున్నది, కాస్త ఎండ కావాలా, అగ్ని కావాలా, కాస్త గాలి కావాలా, దాన్ని ఉండడానికి ఆకాశం కావాలి. ఆకాశం అంతే ఎక్కడి కాదు, ఇక్కడే ఉంది ఆకాశం. ఆకాశం మీద ఉంది, మన పక్కన కూడా ఏది ఖాళీగా ఉంటుందో దీనికి ఆకాశం అంటారు. కాబట్టి పంచభూతాలతో ప్రతి ఒక్క వస్తువు తయారవుతున్నది. అలాగే పరమాత్మ కూడా ప్రతి ఒక్క అణువు ప్రతి ఒక్క జీవందు ఒక అణు రూపమున పరమాత్మ నిలిచి ఉన్నాడు. పంచభూతాలు అయితే మన మెదుసుడు పంచభూతాలు. మనము ఇల్లు కానీ, చెట్టు కానీ, సీమ కానీ, ఏదైనా గోమాత కానీ, మనిషి కానీ, కుక్క కానీ, ఏదైనా సరే శరీరాలు పంచభూతాలతో తయారన్నారు. కానీ పంచభూతాలు కానరావు, కానీ కుక్కే కానవస్తుంది. పంచభూతాలు కానరావు, కానీ మనిషి కానవస్తుంది. పంచభూతాలు కానరావు, కానీ ఇల్లు కానవస్తుంది. పంచభూతాలు కానరావు, చెట్టు కానవస్తుంది. అలాగే పరమాత్మ కూడా అన్నిట్లో ఉండి కూడా పరమాత్మ కానరాడు. ఆయన ఒక సూక్ష్మ రూపంలో ఇముడైకొని ఉన్నాడు. మనకి ఈ మాంస నేత్రాలకు పరమాత్మ కనబడ్డు. ఈ యొక్క మనోనేత్రంకు అంటే ఆజ్ఞా చక్రంలో ఆ తిరునేత్రుడికి కనబడతాడు పరమాత్మ. అదే జ్ఞాన నేత్రం. ఆజ్ఞా చక్రం ద్వారా మనం పరిశీలిస్తే మనకి యోగం ద్వారా మనకు భగవంతుడు లభించే అవకాశాలు ఉన్నావు. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీరామ్. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ నమో నమః.